నూటికి అందరికి ఇది చాలా ఎందుకు చారిత్రాత్మకమైన రోజు ఇది. ఈ విజయం చాలా కొంచెం నిశ్శబ్దం పాటించండి దయచేసి నిశ్శబ్దాన్ని పాటించండి అంతా దయచేసి. నుంచున్న దయచేసి కూర్చోండి, మీరు వీడియోలు తీయకండి ప్లీజ్, దయచేసి కూర్చోండి. చాలా ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది ప్రజలు మీరు కూడా కూర్చోండి. ఐదు కోట్ల మంది ప్రజల కోసం పనిచేసే సమయం ఇది. 5 కోట్ల మంది పైచులకు ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినప్పటి నుంచి ఈ రోజు దాకా మనం అడుగుతూనే ఉన్నాం. ఆ రోజులు అయిపోయినాయి, ఆ చీకటి రోజులు అయిపోయినాయి. ప్రతి ఒక్కరం బాధ్యతతోటి భవిష్యత్తు తరాల కోసం బాధ్యతని భుజాల మీద వేసుకొని చాలా బాధ్యతాయుతంగా జవాబుదారీతనంతో కూడిన రాజకీయ ప్రభుత్వం, రాజకీయ మనకి ఆలోచన విధానం ఉంటుంది. నేను ఆలోచిస్తా ఉన్నాను, ఒక క్షణం ఏం మాట్లాడాలి ఈ రోజు అని. ఒక నిమిషం, ఏం మాట్లాడాలి ఈ రోజు అని అనుకుంటా ఉన్నాను. నా జీవితంలో ఎప్పటిదాకా విజయం తెలియదు నాకు. ఎప్పుడు ఒకే ఒకసారి సినిమాల్లో ఉన్నప్పుడు తొలి ప్రేమ అనే విజయం చూశాం. ఆ తర్వాత నాకెవ్వరు నేను విజయం సాధించానని కానీ డబ్బులు వచ్చినాయని కానీ ఏ ఒక్క సినిమా విజయం చెప్పలే నాకు. నా జీవితం అంతా ఎప్పుడు కూడా దెబ్బలు తింటానో, మాటలు పడతానో, తిట్టించుకుంటానో. నేను ఎంత ఎదిగా నాకే తెలియదు. మీ గుండెల్లో ఈ రోజు నన్ను తీసుకొచ్చి 21 గెలిచే వరకు నాకే తెలియదు. భారతదేశంలో 100కి 100% కొట్టామంటే జనసేన. 100కి 100. ఇది ఎందుకు ఈ విజయం జనసేన లేదంటే జన సైనికుల్లో, వీర మహిళల్లో జనసేన నాయకులది కాదు, కేవలం వారిదే కాదు, 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షదే. మార్పు కావాలి, పాలన మారాలి. ఇవన్నీ చాలా మంది
కోట్లాది మంది ప్రజల ఆకాంక్ష ఈరోజు ప్రజలు ఇచ్చిన తీర్పు. బాబు, మీరిద్దరు